హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ అవి యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు అయితే ఫిష్ సలాడ్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తిన్నాను. చాలా టేస్టీగా ఉంది. సో మీకు కూడా ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను, చూడండి. దానికోసం అయితే ఇక్కడ నేను కేజీ ఫిష్, బోన్లెస్ ఫిష్, నేనైతే సల్మాన్ ఫిష్ తీసుకున్నాను. ఇక్కడ మీకు అవైలబుల్గా లేని వాళ్ళు బోన్లెస్ ఫిష్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఫ్రెష్గా మనం వాష్ చేసేసుకొని 2 టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే మనకి సాల్ట్ మీకు టేస్ట్ ఎంత అంటే అంత తగినంత అయితే వేసేసుకొని, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని, సో ఇప్పుడైతే వీటిని అయితే మంచిగా మనము ముక్కలకన్నిటికీ ఆ స్పైసెస్ పట్టేలాగైతే వేసేసుకోండి. సో ఇక్కడ నేనైతే ఇంకా కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాన్ వెజ్ లో వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తే. సో నేను ఇక్కడ మళ్ళీ ఇది మీరు ఒకవేళ కిడ్స్ కే పెట్టాలనుకున్నారనుకోండి, 2 టేబుల్ స్పూన్ కారం అయితే సరిపోతుంది. లేదు మన కోసం కొంచెం స్పైసీగా కావాలి, వర్షాకాలం అలా అనిపించింది అనుకోండి, ఇంకా ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసేసుకోవచ్చు. సో ఇదైతే మంచిగా ఇలాగైతే కలిపేసేసుకొని ఒక 30 మినిట్స్ అయితే దీన్ని అయితే పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు సలాడ్ కోసం కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసేసుకోవాలి. సో దానికోసం అయితే ఇక్కడ నేను మరీ చిన్నగా కాకుండా ఇలా కొంచెం పెద్ద సైజులో క్యాప్సికమ్ అండ్ ఆనియన్ అయితే కట్ చేసేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు 30 మినిట్స్ తర్వాత మనకి ఫిష్ అయితే ఇలా ఉంది. సో ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ అయితే మంచిగా హీట్ అయ్యే వరకు అయితే వెయిట్ చేసేసేయండి. లేకుండా మనం అలాగే ఫిషెస్ వేసామనుకోండి, మనకి ఆ ఫిషెస్ అనేవి కొంచెం ఆయిలీ ఉంటున్నవి. సో దానికోసం అనేసి అవి మంచిగా మనకి ఆయిల్ అనేది హీట్ అయ్యాక వేసుకుంటే మంచిగా ఫిషెస్ అనేవి ఫ్రై అయిపోతవి. సో ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక నేనైతే ఫిషెస్ అయితే 1 బై 1 ఇలా వేసుకున్నాను, చూడండి. సో వేసుకొని వీటిని లో ఫ్లేమ్ మీదనే మనం ఫ్రై చేసేసుకోవాలి, లేకపోతే పెనకైతే అంటుకునే ఛాన్సెస్ అయితే ఉంటుంది ఫిష్. సో మనకి లో ఫ్లేమ్ లో మీదనే నేనైతే ఇలా ఫ్రై అయితే చేసేసుకున్నాను. సో చూడండి ఇక్కడ నాకైతే మోస్ట్లీ చాలా మంచిగా ఫ్రై అయిపోయినవి. 2 సైడ్స్ కూడా మనకి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకోండి. సో చూడండి ఇక్కడ ఆయిల్ అనేది అయితే ఎక్కువగా ఫిషెస్ కి అయితే ఏం పట్టదు, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను తీసేసుకొని ప్లేట్లో వేసేసుకున్నాను. అలాగే మళ్ళీ రిమైనింగ్ ఫిషెస్ కూడా అయితే ఇందులో 1 బై 1 ఇలా వేసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఫిషెస్ కూడా ఫ్రై అయిపోయినవి కదా, ఇవి కూడా తీసేసుకొని అయితే ప్లేట్లో వేసేసుకోండి. ఇలాగే మీరు పక్కన పెట్టుకున్న అన్ని ఫిషెస్ కూడా అయితే ఫ్రై చేసేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ ఉంటాయి కదా, దానికోసం ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకున్నాక అందులోకి క్యాప్సికమ్ అండ్ ఆనియన్ ఒకేసారి వేసేసుకోండి. వేసేసుకొని ఇందులో కొంచెం మనకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసేసుకోండి. అలాగే కొంచెం కారము, ఆల్రెడీ మనము ఫిషెస్ లో వేసాం కాబట్టి ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా కావాలంటే వేసేసుకోండి. సో వేసేసుకొని మంచిగా ఇలాగైతే కలిపేసేసుకొని ఇవైతే మంచిగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. సో చూడండి ఇక్కడ నాకైతే క్యాప్సికమ్ ఆనియన్ చాలా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా. సో ఇప్పుడైతే వీటిని ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. చూడండి ఇక్కడ నేనైతే ప్లేటింగ్ అయితే పెట్టేసేసుకున్నాను. వెయిట్ లాస్ ఎవరైనా డైట్ చేసే వాళ్ళకు కూడా ఇది బెస్ట్ సలాడ్ అని అయితే చెప్పొచ్చు, ఎందుకంటే మనకి సల్మాన్ ఫిష్ అనేది అయితే అంతగా వెయిట్ అయితే అవ్వరు, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా అయితే ట్రై చేయండి, చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా బాగుంటుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.